హలో అండి. మొన్న శ్రీరామచంద్రుని తలంబ్రాలు అందరికీ పంచాం కదా! అయితే తలంబ్రాలు గుళ్ళో ఉంటాయన్నమాట. గుళ్ళోకించి తీసుకెళ్ళి అందరికీ పంచి తర్వాత మళ్ళీ గుళ్ళో పెట్టాలి. అయితే అలా గుడికెళ్ళినప్పుడు రామచంద్రుని దగ్గర ఈ ప్రసాదం నేను టేస్ట్ చేసిన. నిజంగా ఎంత బావుందంటే అసలు అంత టేస్టీగా ఉంది. అయితే ఇది కొంచెం స్టిక్కీగా ఉంటది. ఆహ్, కొంచెం దొడ్డు బియ్యంతోటి చేస్తారు. ఇంకోటి స్పెషల్ ఏందంటే ఇది టమాటా పులిహోర. ఓన్లీ లైట్‌గా చింతపండు, ఎక్కువ మోతాదులో టమాటాలు కలిపి చేసే ప్రసాదం అనమాట. నిజంగా ఎంత బావుందంటే ప్రసాదం అంత బావుంది. కానీ గుళ్ళో చేసింది ఇంకా అద్భుతంగా ఉంది. స్వామివారికి నైవేద్యంగా పెట్టి తిన్నందుకో ఏమో గానీ, ఇది గూడా చాలా బావుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా చేసుకోవాలో నేను వీడియో పోస్ట్ చేస్తా. డెఫినెట్‌గా అందరూ ట్రై చేయండి. రొటీన్‌గా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా టేస్ట్ అయితే ఉంది. టమాటోతో పులిహోర. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్